సిజేరియన్ అయిన తర్వాత ఫస్ట్ డే హెడేక్ ఉంటుంది, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది, పొట్టంతా బ్లోటింగ్గా ఉంటుంది, స్టిచెస్ పెయిన్ ఇంకొక వైపు. వీటన్నిటికి తోడు బేబీకి ఫీడ్ చేయమని చెప్పేవాళ్ళు 100 మంది. అలాంటి సిచ్యుయేషన్లో ఈ 5 థింగ్స్ మన దగ్గర ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ డే 1 ఆఫ్ సిజేరియన్ చాలా బ్యూటిఫుల్గా టర్న్ చేసి ఈ 5 ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ పావని, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్, కిమ్స్ కడల్స్, వైజాగ్. ఫస్ట్ ది హ్యాండ్ శానిటైజర్. బేబీని ఎప్పుడు టచ్ చేసినా, బేబీకి పూప్ క్లీన్ చేసినా, మీరు బ్రెస్ట్ ఫీడ్ చేయాలన్నా ఎప్పుడైనా దీన్ని యూస్ చేస్తారు. కానీ ప్రతిసారి ఎవరిని అడగలేం కదా, ఇది బెడ్ సైడ్ టేబుల్ మీదే ఉంచుకునేలాగా చూసుకోండి. సెకండ్ది చ్యూయింగ్ గమ్. సర్జరీ అయిన వెంటనే చ్యూయింగ్ గమ్ ఎందుకు అని అందరూ నన్ను అడుగుతారు. మనకి పోస్ట్ సర్జరీ గ్యాస్ లాగా ఫామ్ అయ్యి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గ్యాస్ పాస్ అయ్యేంత వరకు కూడా చాలామంది మదర్స్ లేచి నడవలేకపోతారు. చ్యూయింగ్ గమ్ తినడం వల్ల తొందరగా గ్యాస్ పాస్ అయ్యి ఈజీగా ఫుడ్ డైజెస్ట్ చేసుకోగలుగుతారు. ఇది లాక్టలోజ్ ఉన్న చాలా చ్యూయింగ్ గమ్స్తో హెల్ప్ అవుతుంది. థర్డ్ది హైడ్రేషన్, ఎస్పెషల్లీ సిప్పర్ బాటిల్తో. యూరిన్ బ్యాగ్ తీసేసిన తర్వాత యూరిన్కి వెళ్ళాలంటే ఆ పెయిన్తో లేచి బాత్రూమ్ వరకు నడవడమే చాలామందికి కష్టంగా ఉంటుంది. అదే మనం సిప్పర్ బాటిల్తో చిన్న చిన్న సిప్స్ తీసుకుంటూ ఉంటే బ్రెస్ట్ ఫీడ్ రావడానికి, పోస్ట్ సర్జరీ రిలీవ్ అవడానికి హైడ్రేషన్ కూడా సరిపోతుంది అండ్ వాష్రూమ్ కూడా ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. స్నాక్స్. చాలామంది డే 1, డే 2లో ఎక్కువ ఫుడ్ తీసుకోలేకపోతారు, ఎందుకంటే బవెల్ మూమెంట్ ఇంకా స్టార్ట్ అవ్వదు. కానీ ఆకలేస్తుంది, ఎందుకంటే లాస్ట్ 2 డేస్లో అంత ఎక్కువ ఏమీ తీసుకొని ఉండదు కాబట్టి. సో అలాంటప్పుడు స్నాక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎస్పెషల్లీ చిన్న డ్రై ఫ్రూట్స్ లాంటివి. ఒకవేళ మీకు బ్లోటింగ్ ఎక్కువ ఉంటే కనుక రైప్ బనానాస్ కూడా పెట్టుకోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ పిల్లో. ఇది తల కింద వేసుకోవడానికి కాదు, ఎందుకంటే డే 1లో తల కింద పిల్లో వేసుకుంటే స్పైనల్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం బెడ్ మీద నుంచి లేచి నడవడం కోసం, వాష్రూమ్కి వెళ్తే యూరిన్ పాస్ చేయడం కోసం. ఎస్పెషల్లీ కుట్ల మీద ఇలా పట్టుకొని నొక్కి లేస్తే అంత ప్రెషర్ అనిపించదు, పెయిన్ కూడా తక్కువ అనిపిస్తుంది. సో ఒక బెడ్షీట్ ఇలా మడత పెట్టుకొని కానీ, లేకపోతే చిన్న పిల్లోని కానీ ఖచ్చితంగా మీ బెడ్ సైడ్ ఉంచుకోండి. ఇలాంటి పిల్లోస్ మీకు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ.